ఈ రోజున మనం నేర్చుకోబడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట, ఒక సందేశం. అసలు ఈ లోకంలో యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని క్రైస్తవులు అంటారు. అంటే క్రీస్తుని హృదయంలో విశ్వసించినటువంటి వారు, క్రీస్తుని అడుగుజాడలో నడిచేటువంటి వారు, క్రీస్తు స్వారూప్యంలో మలచబడి క్రీస్తు అడుగుజాడలో నడుస్తూ క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వారిని క్రైస్తవులు అంటారు. అసలు క్రీస్తే లేకుండా, హృదయాలలో క్రీస్తే లేకుండా మేము క్రైస్తవులము అని చెప్పుకునేది అబద్ధం. వాళ్ళు అన్యులు కంటే వాళ్ళు దేవుని హృదయాల్లో విశ్వసించకపోతే మీరు లోకంతో, మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కానీ క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు కాదు అని అర్థం చేసుకోవాలి. అయితే క్రీస్తుని అంగీకరించినటువంటి వారు, క్రీస్తు అడుగుజాడల్లో నడిచేటువంటి వారు, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి వారు ఎలా ఉండాలో బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం వినబోతున్నాం. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే క్రీస్తుని ఎరిగినటువంటి దేవుని బిడ్డ ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, అది దేవునికి అంగీకారంగా ఉన్నదా లేదనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయము ఒకసారి మనం దేవుని వాక్యంలో ఉండి కొన్ని మాటలు మనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుండి 1-2 వచనాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. నీవు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుచు వలన రూపాంతరం పొందుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లారా, చిన్న మాట ప్రార్థన. దయగలిగిన ప్రభువా, దయగల వాళ్ళను ఆశీర్వదించండి.